వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ ఏఎన్ఎం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అండి. మరి మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి మనం కొంచెం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. సో మనం ఇదివరకు చెప్పుకుంటున్నట్టే హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ కోసం మనం చదువుతూ అందులో భాగంగా పిహెచ్సిస్ కోసం మనం తెలుసుకున్నాం. అలాగే సిహెచ్సిస్ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కోసం కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ దాంట్లోకి మనం వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఉంది సబ్ సెంటర్స్ అనమాట. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నామండి, సబ్ సెంటర్ అంటేనే పిహెచ్సి కన్నా కొంచెం చిన్నది. సో అది యాక్చువల్గా ఒక 5,000 వరకు పాపులేషన్, అంటే 3,000 to 5,000 వరకు కూడా పాపులేషన్ని కవర్ చేస్తుంది. యాక్చువల్గా అసలు ఈ సబ్ సెంటర్ అనేది అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అవైలబుల్గా ఉండే ఒక సెంటర్ అనమాట. అంటే ఇది హిల్లీ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో కూడా ఈ సబ్ సెంటర్స్ అనేవి ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 31st March 2003లో మన ఇండియాలో 1,38,368 సబ్ సెంటర్స్ వరకు మన కంట్రీలో ఉండేవండి. అయితే ఈ సబ్ సెంటర్స్ ఎవరు రన్ చేస్తారో అంటే ఒక ఫిమేల్ ఎంపీహెచ్డబ్ల్యూ అండ్ వన్ మేల్ ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అంటారు కదా, వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు ఈ సబ్ సెంటర్స్. చాలా చిన్నవి. సో ఈ మెయిన్ ఫంక్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇందులో ఏంటంటే మెయిన్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కోసం ఆ ఫంక్షన్స్ ఉంటాయి. ఫ్యామిలీ ప్లానింగ్ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఇమ్యునైజేషన్ చేస్తూ ఉంటారు. సో ఇందులోని మెయిన్గా ఈ సబ్ సెంటర్స్ ఎవరు సూపర్వైజ్ చేస్తారు అంటే హెల్త్ అసిస్టెంట్స్, అంటే హెచ్ఎస్ హెల్త్ అసిస్టెంట్స్ అంటూ ఉంటారండి. వాళ్ళు సూపర్వైజ్ చేస్తారనమాట. సో ఈ హెల్త్ అసిస్టెంట్స్ ఎంతమందిని సూపర్వైజ్ చేయించంటే ఇంచుమించుగా 6 ఫిమేల్ హెల్త్ వర్కర్స్ తాలూకా, అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ని 6 వరకు వీళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఈ మెయిన్గా ఈ సబ్ సెంటర్స్ పెట్టడానికి ఏంటంటే రీజన్, మారుమూల ప్రదేశాల్లో అక్కడ డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్స్ పెద్ద ఉండవు కాబట్టి వాళ్ళు చిన్న సెంటర్లోనైనా సరే వాళ్ళు ఎమర్జెన్సీగా, అంటే ప్రజలకి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కానీ ఇలాంటివి ఏమైనా ఇవ్వడానికి ఈ సబ్ సెంటర్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు. ఒక పిహెచ్సికి కనీసం ఒక 4 నుంచి 6 వరకు సబ్ సెంటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సబ్ సెంటర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ వీళ్ళకి వచ్చినప్పుడు పిహెచ్సికి రిఫర్ చేస్తారు. పిహెచ్సి నుంచి సిహెచ్సికి, లేదా అంటే సిహెచ్సి నుంచి డైరెక్ట్గా స్టేట్ లెవెల్ హాస్పిటల్కి అవసరాన్ని బట్టి రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో అదండి ఈ సబ్ సెంటర్ కోసం. అయితే మరి నెక్స్ట్ టాపిక్ మనకు వెళ్ళిపోదాం. అసలు హాస్పిటల్స్, అలాగే మనం ఆల్రెడీ చూసాం. హెల్త్ కేర్ సిస్టమ్ అంటేనే హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అంటే ఆరోగ్య కేంద్రం అనుకుంటాం, ఇక్కడ హాస్పిటల్ అన్నాం. అయితే హెల్త్ సెంటర్, హాస్పిటల్ ఒకటేనా అంటే ఒకటి కాదండి. హెల్త్ సెంటర్స్ వేరు, హాస్పిటల్స్ వేరు. హాస్పిటల్స్లోని గవర్నమెంట్ సెక్టర్లో మనకి ఏవి చూస్తామంటే రూరల్ హాస్పిటల్స్ చూస్తామండి, సబ్ డివిజన్స్ లేదా తహసీల్స్ తాలూకా హాస్పిటల్స్ చూస్తాము, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి, స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే పర్టికులర్గా ఒక కేర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హాస్పిటల్ అవ్వచ్చు, చెస్ట్ హాస్పిటల్ అవ్వచ్చు, సైకియాట్రిక్ హాస్పిటల్ అవ్వచ్చు. అలాగా స్పెషలైజేషన్ బట్టి ఆ హాస్పిటల్ ఉండొచ్చు, ఈఎన్టీ హాస్పిటల్ కూడా ఉండొచ్చు. ఇలా అనమాట. టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కాలేజెస్, ఇలాగా స్కూల్స్. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్ కిందకి వచ్చేటటువంటి హాస్పిటల్స్. అసలు హాస్పిటల్కి హెల్త్ సెంటర్కి తేడా ఏంటి అనేది మనం చూసుకుందాం. ఒక హాస్పిటల్లో వచ్చేసి మోస్ట్లీ క్యూరేటివ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పేషెంట్ బాధతో వచ్చినప్పుడు వాళ్ళని ట్రీట్మెంట్ చేసి పంపిస్తూ ఉంటారు, క్యూరేటివ్. కానీ హెల్త్ సెంటర్లో అలా ఉండవండి. ప్రివెంటివ్ సర్వీసెస్ ఉంటాయి, ప్రమోటివ్ అండ్ క్యూరేటివ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అంటే ముందుగానే ప్రివెంట్ చేయడానికి వాళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తారు. ప్రమోటివ్ సర్వీసెస్ ఉంటాయి, క్యూరేటివ్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హెల్త్ సెంటర్స్ నుంచి ఉంటాయి. అలాగే హాస్పిటల్కి ఒక పర్టికులర్ ఏరియా అంటూ ఉండదు. వాళ్ళకి టార్గెట్ ఏరియా అంటే ఈ పలానా ఏరియాని మేము కవర్ చేయాలని ఉండదండి. వాళ్ళకి మొత్తం కంట్రీ మొత్తం మీద ఎక్కడి నుంచైనా వచ్చి చూపించుకోవచ్చు అనమాట. వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళైనా కావచ్చు, కంట్రీలో ఎక్కడ ఏ ప్రదేశం వాళ్ళైనా కావచ్చు, హాస్పిటల్కి వచ్చి చూపించుకోవచ్చు. కానీ హెల్త్ సెంటర్కి పలానా డెఫినెట్ ఒక పర్టికులర్ ఏరియా పాపులేషన్ అంటూ వాళ్ళు కవర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అనమాట. సో ఆ పాపులేషన్ మెయిన్గా వీళ్ళు రెస్పాన్సిబుల్ ఏంటంటే ఆ పాపులేషన్లో వీళ్ళు అన్నిటికీ కూడా వీళ్ళు ఆన్సరబుల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాపులేషన్ హెల్త్ కోసం, అలాగే వాళ్ళలో ఎటువంటి అయితే ఎపిడమియాలజీ ప్రకారం ఎటువంటి డిసీజెస్ ఉంటాయి, అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు కనిపెట్టి ఆ ఏరియాలో వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడం, లేదు అంటే రిఫరల్స్ కండక్ట్ చేయడం,
ఇలా చాలా చాలా ఉంటాయన్నమాట రెస్పాన్సిబిలిటీస్. అలాగే హాస్పిటల్ హెల్త్ టీంలో ముఖ్యంగా క్యూరేటివ్ స్టాఫ్ ఉంటారు. క్యూరేటివ్ అంటే ఎవరు? వాళ్ళు డాక్టర్స్, కాంపౌండర్స్, నర్సెస్, ఎక్సెట్రా ఎక్సెట్రా, క్లాస్ 4 వర్కర్స్ వీళ్ళందరూ ఉంటారు. అయితే మరి ఇటొచ్చి హెల్త్ సెంటర్లో మాత్రం మిక్స్, అంటే మెడికల్ అండ్ పారామెడికల్ వర్కర్స్ బోత్గా మిక్స్ అయి ఉంటారనమాట. సో ఇది హెల్త్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ సెంటర్కి. ఎంతమంది స్టాఫ్ని బట్టి వాళ్ళు ఎఫిషియెంట్గా వాళ్ళు వర్క్ చేయించుకోగలరు అనేది ఆ స్టాఫ్ని బట్టి ఉంటుంది. మనం ఆల్రెడీ చదువుకున్నాం, పిహెచ్సిలో 15 మెంబర్స్ వరకు ఉంటారు. ఒక సిహెచ్సిలో కనీసం ఒక 25 మెంబర్స్ వరకు ఉంటారు. అలాగే సబ్ సెంటర్లో కనీసం ఒక 2 మెంబర్స్, ఒక 4 మెంబర్స్ వరకు ఉంటారు. సో ఇలా అనమాట. అదే హాస్పిటల్లో ఏంటంటే చాలామంది ఉంటారు, బట్ మోస్ట్లీ వాళ్ళు క్యూరేటివ్. వీళ్ళు వచ్చేసి ఇవన్నీ చేస్తారు, ప్రివెంటివ్, ప్రమోటివ్ అండ్ క్యూరేటివ్. ఇదండి తేడా హాస్పిటల్కి హెల్త్ సెంటర్కి. అయితే మోస్ట్లీ అసలు హాస్పిటల్కి హెల్త్ సెంటర్లో మనం ఎందుకు హెల్త్ సెంటర్ మీద ఎక్కువ ప్రాముఖ్యం చూపిస్తాం అంటే ఏఎన్ఎంస్ ఎక్కువగా వర్క్ చేసేది హెల్త్ సెంటర్స్ బేస్డ్ చూసుకొని వర్క్ చేసుకుంటారు. కాబట్టి హెల్త్ సెంటర్ సిస్టమ్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అసలు ఇంటిగ్రేటెడ్ సెటప్ అంటే అసలు ఈ హెల్త్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ విధంగా ఉంటాయి, ఎవరు వీటికి మెయిన్గా అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో ఉంటారంటే ఫస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉంటారండి డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆ చీఫ్ మెడికల్ అని సిఎంఓ అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. ఈ సిఎంఓ కిందన ఇంకొక 3 ఉంటారు, డిప్యూటీ సిఎంఓస్ ఉంటారు. వాళ్ళు సివిల్ సర్జను, డిహెచ్ఓ క్యాడర్ రేంజ్లో ఉంటారన్నమాట వాళ్ళు. ఆ క్యాడర్ వాళ్ళు ఉంటారు. సో ఈచ్ సిఎంఓ, డిప్యూటీ సిఎంఓ వాళ్ళు హెల్త్ మీద, ఆ తాలూకా పర్టికులర్ ఏరియా హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఎంసీహెచ్ ప్రోగ్రామ్స్ అన్నిటి మీద వాళ్ళు పట్టు కలిగి ఉంటారు. సో ఈ విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లోని ఈ హెల్త్ సెంటర్స్ అందరి మీద వీళ్ళు ఉంటారు. వీళ్ళతో పాటు మన కంట్రీలో ఉన్నటువంటి హెల్త్ స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ కేర్ మేనేజ్మెంట్కి అసలు స్టాటిస్టిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే హెల్త్ కేర్ ఎంత బాగా ఎఫిషియెంట్గా మనం చేస్తున్నాము అనేది ఈ తాలూకా స్టాటిస్టిక్సే నిర్ణయిస్తాయండి. సో స్టాటిస్టిక్స్ అకార్డింగ్ టు 2024 కొన్ని దొరికాయి, అవి మనం చెప్దాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎన్నాళ్ళు మనుషులు బ్రతుకుతున్నారు ప్రజెంట్ ఉన్న ఈ హెల్త్ సర్వీసెస్ అన్నిటి వల్ల అంటే 70 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ పెరిగిందండి. అది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. 70 ఇయర్స్ వరకు మనిషి బ్రతకడానికి కావాల్సిన అన్ని మెడికల్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయన్నమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఇయర్స్ అంటే అది గ్రేట్. స్మోకింగ్ కూడా ఉంది. స్మోకింగ్ అనేది నియర్లీ ఇప్పుడు 25% కన్నా ఎక్కువ పాపులేషన్, ముఖ్యంగా ఎడల్ట్ పాపులేషన్ వాళ్ళు స్మోకింగ్తో సఫర్ అవుతున్నారు. డయాబెటీస్ అంటే షుగర్తో 9.68% నియర్లీ పాపులేషన్ సఫర్ అవుతున్నారు. అలాగే హాస్పిటల్ బెడ్స్ వచ్చేసి ప్రతి 1000 మందికి ఒకరికి హాస్పిటల్ బెడ్ ఉందండి. సో కోవిడ్ టైంలో ఈ బెడ్ రేషియో వల్లే చాలా వరకు బెడ్స్ దొరికేవి కాదు, అందుకని ఎక్కువ మార్టాలిటీ రేట్ కనిపించింది. ఇంకా ఐసీయూ అయితే ఇంక చెప్పనవసరం లేదు. అయితే సో ఈ బెడ్స్ అన్నీ కూడా మరి తక్కువగా ఉండడం వల్లే పేషెంట్స్కి అడ్మిషన్స్ దొరక్క చాలా వరకు కొంతమంది ఆ కోవిడ్ టైంలో చనిపోవడం జరిగింది. సో ఇంత తక్కువగా ఉన్నాయి మన తాలూకా కంట్రీలో. అంటే ఒక రేషియో చూసుకుంటే ఎంత ఉందో అలాగే నర్సెస్ రేషియో కూడా తక్కువేనండి. ఒక 1000 మంది పాపులేషన్కి 1.70 నర్సెస్ మాత్రమే ఉన్నారు. అలాగే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ కూడా నేను తీసుకున్నాను, అది 2023 నుంచి ఉంది. సో MMR రేషియో అంటే మెటర్నల్ మార్టాలిటీ రేట్, అంటే తల్లి యొక్క మరణాలు, ఎలాగ మాతృ మరణాలు అంటారు కదా, మాతృ మరణాల తాలూకా రేషియో ఎంత ఉందో అనేది మనం చూసుకుందాం. అంటే 1,00,000 వరకు బర్త్స్, అంటే లైవ్ బర్త్స్లో నియర్లీ 116 మదర్స్ చనిపోతూ ఉన్నారనమాట. ఇది కొంచెం 2018 అంటే 2018 నుంచి ఈ MMR రేట్ అధికమవుతూ వస్తుంది. కాబట్టి WHO మన ఇండియాని హెచ్చరిస్తూ ఉంది MMR రేట్ తగ్గించుకోండి అని. ఇది కొంచెం మనం చూడాల్సిన పాయింట్. అలాగే అండర్ 5 మార్టాలిటీ, అంటే అండర్ 5 ఏజ్ అంటే చిల్డ్రన్ ఉంటారు కదండి, వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు అని మనం చూసుకుంటే కనుక ప్రతి 1000 జననాలకి 29 మంది చనిపోతూ ఉన్నారు శిశు మరణాలు అనమాట. అలాగే ఇది శిశు మరణం అంటే ఒక విధంగా ఇది
5 ఇయర్స్ లోపు మార్టాలిటీ రేట్ అండి ఇది. అదే నియోనేటల్ అంటే శిశు మరణాలు అంటారు కదా, అప్పుడే నవజాత శిశు మరణాలు అంటారు కదా, నవజాత శిశువు అంటారు కదా నియోనేట్ అంటే. ఆ నవజాత శిశు మరణాలు అయితే ప్రతి 1000 జననాలకి అంటే 1000 లైవ్ బర్త్స్కి నియర్లీ 18 మెంబర్స్ వరకు చనిపోతున్నారు. ఈ స్టాటిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు ఏదైనా పాయింట్ మీ తాలూకా ఎంసీక్యూలో అడగవచ్చు కాబట్టి ఇవి కొంచెం కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ చూసుకుంటే అసలు ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అంటేనే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తున్నాను. అందులోని 3 లెవెల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సెంట్రల్ లెవెల్కి వచ్చేసరికి సెంట్రల్ అంటే కంట్రీ మొత్తం మీద హెడ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒక యూనియన్ హెల్త్ మినిస్టర్ ఉన్నది ఉంటారు. యూనియన్ హెల్త్ మినిస్టర్ కింద మినిస్టర్ ఫర్ స్టేట్ ఉంటారు. స్టేట్ కింద సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హెల్త్ అని ఉంటారు. సెంట్రల్ కౌన్సిల్ అంటేనే ఇందులో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనమాట. అందులో 4 ఉంటారు. DGHS, CDCO, డిపార్ట్మెంట్ ఆఫ్ HR, WHO, SEARO, CRO అని, WHO, CRO అని ఇలా 4 మెంబర్స్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హెల్త్ కింద ఉంటారు. ఇది సెంట్రల్ లెవెల్ అండి. ఓకేనండి. ఈ సెంట్రల్ లెవెల్ కాకుండా మరి స్టేట్ లెవెల్లో ఎవరు ఉంటారు హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అంటే, అందులో స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం నుంచి ఫస్ట్ మనకి హెల్త్ మినిస్టర్ తర్వాత డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటారండి. డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందన హెల్త్ సెక్రటరీ ఉంటారు. హెల్త్ సెక్రటరీ కింద డిప్యూటీ సెక్రటరీస్ ఉంటారు. డిప్యూటీ సెక్రటరీస్ కింద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ కూడా ఉంటారనమాట. సో ఇది స్టేట్ లెవెల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇంకా స్టేట్ తర్వాత ఉండేది డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ అసలు డిస్ట్రిక్ట్ని చాలా రకాలుగా విభజించడం జరిగింది. అవి సబ్ డిస్ట్రిక్ట్స్ అంటారు, తహసీల్స్ తాలూకాస్ అంటారు, కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్స్ అంటారు, మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ అంటారు. ఓకేనండి. అలాగే విలేజెస్ అంటారు, పంచాయత్స్ అంటారు, ఇలా చాలా వరకు అనమాట. సో ముందు తహసీల్స్ అండ్ తాలూకాస్కి వచ్చేసి 200 to 600 విలేజెస్ ఉంటాయండి తాలూకాలో. ఒక తాలూకాలో ఆ 200 and 600 అయితే తహసీల్దార్ అనే MRO అయినా కొంచెం అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉంటారు. అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్స్లోకి వచ్చేసరికి 100 విలేజెస్ ఉంటారు. ఇందులో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన మెయిన్ ఇన్ఛార్జ్గా ఉంటారు. అలాగే మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్లో ఈ ఇద్దరులే కూడా మేయర్స్ అండ్ కమిషనర్స్ ఉంటారండి. సో ఇందులోని ఏంటంటే ఒక 2 lakhs పాపులేషన్ వరకు కవర్ చేస్తారు, మోర్ దెన్ 2 lakhs అన్నీ కూడా. ఆ తర్వాత విలేజెస్ అనేవి మనకు తెలిసిందే. ఎవరెవరు ఉంటారు అంటే పంచాయతీ వాళ్ళందరూ కూడా ఇందులోని ఇంక్లూడ్ అయి ఉంటారు. తర్వాత కిందన పంచాయత్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్స్ అనమాట. సో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనేది, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అనేది అన్ని లెవెల్స్లోని మనం తెలుసుకోవాలి. అసలు హెల్త్ అనేది ఎలా వస్తుంది అంటే సెంట్రల్ లెవెల్ నుంచి, మినిస్ట్రీ లెవెల్ నుంచి మనం చూసుకొని ఇదంతా కవర్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇదంతా కూడా కొంచెం టిపికల్ టాపిక్ కాబట్టి మీకు ఫ్లో చార్ట్స్ వేసి నేను చెప్పడం జరిగింది ఎలాగా ఏంటి అనేది. వీటి మీద బిట్స్ ఎక్కడైనా మీకు అడుగుతారు కాబట్టి మీరు రెడీగా ఉండండి బిట్స్ ఆన్సర్ చేయడానికి. ఓకేనండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులోని చాలా వరకు హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అంటే మెయిన్ PHCs ఎక్కువ ఫోకస్ చేస్తారు, దాంతోపాటు CHCs ఫోకస్ చేస్తారు. ఇవన్నీ ఏవైనా కూడా అడగచ్చు కాబట్టి స్టాటిస్టిక్స్తో సహా మీరు కొంచెం ప్రిపేర్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సో ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో మ్యాక్సిమం టాపిక్స్ నేను కవర్ చేశాను. ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను మీకు టచ్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఆల్.